నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనము నవగ్రహ చక్రాలను వింటూ ఉంటాం కదా, అసలు నవగ్రహ చక్రాలు అంటే ఏంటి? నవగ్రహ చక్రాలు అనేవి ఏం లేవు. నవగ్రహ చక్రము అంటూ ఉంటారు. 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఒక రాగి యంత్రం లెక్కించబడినది నవగ్రహ చక్రము లేదంటే యంత్రము అంటారు. ఈ నవగ్రహ చక్రము లేదా యంత్రము అంటే మన శరీరమే అని చెప్తాను నేను. అంటే మనకెన్ని నవరంధ్రాలు ఉన్నాయి. మనం తల్లి కడుపు 2 రోజులు ఉంటాము, 9 నెలలు ఉంటాం. నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉండి నవరంధ్రాలతో పుడుతున్నాం. ఇదే ప్రపంచంలో ఎవరైనా ఒక రంధ్రం లేకపోయినా చనిపోతారు. 8వ నెలలో పుడితే చనిపోతారు. 8వ నెలలో ఎవరు బ్రతకరు. ఒక శ్రీకృష్ణుడు మాత్రం 8వ నెలలో పుట్టాడు. అష్టమ రోజు, శ్రీకృష్ణ అష్టమ రోజు, ఆయన దేవుడు. కాబట్టి ఈ నవగ్రహ స్వరూపం మన శరీరమే. నవరంధ్రాలు మనకుంటే తలలోనే 7 రంధ్రాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నవగ్రహ చక్రము అంటే యంత్రం అంటే మనమే యంత్రమైనప్పుడు మళ్ళీ మనకి ఇంకొక యంత్రం ఎందుకు అంటే మనము ఉద్ధరైన ఆత్మనాత్మనాం అన్నాడు ఆదిశంకరాచార్య వారు. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలని. దేహో దేవాలయ ప్రోక్తో జీవో సనాతన అహం బ్రహ్మాస్మి అన్నాడు ఆయన. అంటే దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము, నీవే బ్రహ్మదేవుడు. అంటే అందరూ నాలో ఏమి నేను దేవుడు గాలగోపురం లేదు, ధ్వజస్తంభం లేదు, నాలో దేవుడు ఎక్కడున్నాడని వెతికారు. అప్పుడు నేను ఆలోచించి వీళ్ళకి ఇట్లా నువ్వే దేవుడు, నీలోనే దేవుడు ఉన్నాడు, సమస్తం ఉందంటే తెలుసుకోలేకపోతానని ఆలయం కట్టాడు. అప్పుడు అక్కడికి పరిగెత్తారు. నిగ్రహం లేని వారు విగ్రహం దగ్గరికి వెళ్తారు, నిగ్రహం ఉన్న వాళ్ళు తాము ఎక్కడున్నా దేవుని చూస్తారు. కాబట్టి వాళ్ళు అడవుల్లో కూర్చుని దేవుళ్ళు వాళ్ళకి పోయి ప్రత్యక్షమవుతారు. నిగ్రహం లేనప్పుడు మనం విగ్రహం దగ్గరికి వెళ్తాం, అక్కడ మనకు నిగ్రహం వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం తప్పు కాదు. మనం మన దగ్గరికే దేవుని రప్పించిన శక్తి మనకు లేనప్పుడు మనమే దైవ స్వరూపం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నవరంధ్ర నిర్మితము నవగ్రహ స్వరూపమైనటువంటి ఇదే మానవ జీవితం, దేహము. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి అందుకు మనిషి దేహమే నవగ్రహ స్వరూపము. ఇది ద్వాదశ రాశి చక్ర ప్రకారం ఉంటుంది. ఈ 12 చక్రాల్లోనూ 12 రాసుల్లో 9 గ్రహాలు తిరుగుతుంటాయి. ఈ 9 ఇప్పుడు నేను చెప్పాను కదా నవగ్రహాల ప్రభావంతో పుడతామని. కానీ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణము అంటే అప్పు అనేది ఉంది కాబట్టే మనిషి పుడతాడు. అప్పే లేకపోతే ఏ పని లేదు. ఏ రుణము లేదు లేనివాడు పుట్టడు. ఎందుకంటే అతనికి ఇక్కడ వర్క్ లేదు, చార్ట్ లేదు. అప్పు అంటే బాధ అని అనుకుంటారు అందరూ. కానీ సంతోషం రూపంలో మనం అనుభవించాల్సింది ఒక అప్పే, బాధ రూపంలో అనుభవించాల్సింది అప్పే. ఈ సంతోషం రూపంలో ఎంత అప్పు ఉన్నారు, బాధల రూపంలో ఎంత అప్పు ఉన్నారు, ఏ సంతోషాన్ని ఎప్పుడు అనుభవించాలి, ఎవరి ద్వారా అనుభవించాలి, బాధల రూపంలో అనుభవించాల్సింది. ఈ చార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత శరీరం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇంకేమి రుణం తీరిపోయింది అంటారు. రుణం తీరిపోయింది అంటే ఏమి? రుణం అంటే అప్పు తీరిపోయింది అని అర్థం. ఒక వ్యక్తి పుడతాడు ఒక హాస్పిటల్లో, అందరూ సంతోషపడి స్వీట్లు పంచుకుంటారు. ఆ పిల్లోడు ఏడుస్తుంటాడు. ఎందుకంటే మళ్ళీ వచ్చి ఈ సమాజంలో తగులుకున్నాడు, నాయన నాకు ఏం బాధలు, గత జన్మలో పడిన బాధలు కాకుండా మళ్ళీ అని వాడు ఏడుపులో ఉంటాడు. ఆ పక్క వాటిలో ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి శరీరం దూరంగా వెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా వదిలేసాను, నాకు ఈ బాధలన్నీ పోయినాయి, ఈ రోజుతో పోయినాయి, ఇంకా లేవు నాకు సమస్య అనుకుని అతను హ్యాపీగా ఉంటాడు. కానీ అతను చనిపోయినని వాళ్ళ బంధువులు ఏడుస్తుంటారు, అయ్యో చనిపోయాడు మనవాడని. ఆపోజిట్. అతను రుణం తీరిందని అతను బాధపడుతుంటాడు, ఇతను రుణంలో మళ్ళీ తగులుకున్నాను ఇతను ఏడుస్తుంటాడు పిల్లవాడు. ఎందుకు ఏడుస్తాడు ఆ పిల్లవాడికి ఎలా తెలుస్తుంది? బ్రహ్మరంధ్రం ఓపోన్లో ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఇక్కడ ఉచ్చిలో, కపాలం మనకుండదు. అది అంత మెత్తగా ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి బిడ్డకు. ఏ ఏజ్ వరకు అట్లా? అది గట్టిపడే వరకు. అప్పటిదాకా వాళ్ళకి పాత జన్మలు అన్నీ గుర్తుంటాయి కానీ చెప్పలేరు. అందుకే నిద్రలో నవ్వుతూ ఉంటారు, నిద్రలో ఏడుస్తుంటారు, ఉలికి పడుతూ ఉంటారు, అన్నీ తెలుస్తుంటాయి. బ్రహ్మరంధ్రం ఎవరికైనా ఓపెన్లో ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అందుకే బ్రహ్మరంధ్రం ఓపెన్ కావాలనేసే ఇక్కడ ఈ సహస్రార చక్రం యాక్టివేట్ కావాలని మెడిటేషన్లు, యోగ సాధనలు అన్నీ చేస్తుంటారు. దృష్టి ఇక్కడ పెట్టండి అంటూ ఉంటారు. ఇది గట్టిపడిపోతుంది కదా. చిన్నపిల్లలకైతే గుర్తుంటుంది అన్న. అందుకే దైవ స్వరూపులు ఉన్నారు చిన్నపిల్లలు. వాళ్ళ నవ్వులో దైవత్వం ఉంటుంది, వాళ్ళ ఏడుపులో అమాయకత్వం ఉంటుంది, వాళ్ళకి బ్రహ్మరంధ్రం ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో కోరికలు, ఆశలు స్టార్ట్ అవుతాయో అంటే ఇప్పుడు ఈ కాలం చెప్పాలంటే సెల్ ఫోన్ ఎప్పుడు చూడడం స్టార్ట్ చేస్తారని అర్థం. అందుకే 12 సంవత్సరాల వరకు బాలుడు, తర్వాత కుమారుడు, తర్వాత యువకుడు, తర్వాత ఒక తండ్రి, ఈ దశలు మారుతూ ఉంటాయి.
బాల్యావస్థ, కౌమారావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ, మృతావస్థ, చివరి మృతావస్థకి వెళ్ళిపోతారు. ఇది ఈ నవరంధ్ర స్వరూపమైనటువంటి మానవ దేహమే. కాబట్టి ఇక్కడ నవగ్రహ యంత్రము అంటే మనమే. కాబట్టి ఈ యంత్రాన్ని మనము డ్యామేజ్ చేస్తున్నామా, లేదా బాగా చూసుకుంటున్నామా, లేదు కన్ఫ్యూజన్లో ఉన్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది ఫలితం. కాబట్టి మనము ఒక రాగి యంత్రంని నమ్మేదానికన్నా మనల్ని మనం నమ్ముకోన బెటరు. ఉద్ధరైన ఆత్మన ఆత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అనేటువంటి తత్వం ఫస్ట్ చెప్పాను. కాబట్టి ఇక్కడ మనిషి తనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తను బతకడానికి కావాల్సిన ఎంత జ్ఞానం కావాలో అంత సంపాదించుకోవాలి. అంటే తనకు అంటున్నానంటే ఉద్ధరైన ఆత్మ ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి కదా, ఇంకొకరిని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తే తను డ్యామేజ్ అయిపోతాడు. నరజాతి సమస్తం పరపీడన పరాయణం అంటే నరజాతి సమస్తం అంటే మనుషులందరూ పరపీడన పరాయణ అంటే వేరే వాళ్ళని బాధించేదానికే ఉన్నట్టున్నారు ఇప్పుడు. మరి వేరే వాళ్ళని అంటే మోసం చేసేదానికి ఉన్నారు. పరపీడనం, పనులను పీడించే విధంగా తయారైపోయింది కలియుగం. కానీ ఇక్కడ స్వార్థం ప్రతి ఒక్కరికి ఉండాలి. మీకైనా నాకైనా ఎవరికైనా ఉండాలి. నాకు స్వార్థం ఎలా ఉండాలి? మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి అనే విధంగా ఉంటే న్యాయమైన స్వార్థం ఎంతైనా ఉండొచ్చు. మీకు చెడ్డ పూర్తి జరిగిపోవాలి, నేను మాత్రం బాగుపడిపోవాలి, మిమ్మల్ని మోసం చేసేయాలి, ఇంకొక కనిపించిన మోసం చేసేయాలి అన్నప్పుడు అది పూర్తిగా స్వార్థం అవుతుంది. కానీ అందరూ ఇంకొకరిని మోసం చేసే విధంగా తయారైపోతున్నారు. కాబట్టి ఉభయ కుశలోపరి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నేను బాగుండాలి, నా తర్వాత అందరూ బాగుండాలి. ఎట్టైనా ఒకటే కదా. ఫస్ట్ తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు కదా. ముందు మనం బాగున్న తర్వాత ఇంకొకరికి ఉపయోగపడచ్చు. మనం బాగుండకుండా ఇంకొకరు చేస్తామంటే ఏముంది? ఎంతసేపు చేస్తాము? నటించు, జీవించు, పోషించు, ఇదే జీవితం. సమాజంతో నటించాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబంతో జీవించాలి. కుటుంబంతో నటించి సమాజాన్ని పోషిస్తే ఏమవుతుంది? నిన్నెవరు రేమన్నాడు అంటారు, డైరెక్ట్ అంటారు. కాబట్టి కుటుంబంతో నటించకూడదు. తప్పు చేస్తే కూడా ఇంట్లో వాళ్ళు తిడితే కూడా చేసిన తప్పు నిజమే చెప్పేయాలి. అలా నిజం చెప్పేది కుటుంబంతో అలవాటు చేసుకోవాలి. కొద్ది రోజులకి మన కుటుంబస్తులు సంతోషపడతారు. ఎంతున్నా ఏమున్నా అతను అబద్ధం చెప్పడు, తిడితే కూడా దాన్ని స్వీకరిస్తాడు, చాలా గొప్ప వ్యక్తితో మనం కుటుంబ సభ్యులుగా ఉన్నామని ఫీల్ అవుతారు. అబద్ధాలు చెప్తే వస్తే నిజమే చెప్పిన నమ్మని పరిస్థితి వస్తుంది, ప్రమాణాలు ఇచ్చుకునే వస్తుంది. అందుకనే అబద్ధం చెప్పడానికి మనకు భయం అవసరం లేదు. అంటే సమాజంతో నిజాలు చెప్తే వస్తే తినేస్తారు. నిజం చెప్పాలంటే అదే డబ్బులు ఉందంటే నాకు 10,000 అంటారు. అదే కుటుంబానికి ఇస్తే మన బాధ్యత. కాబట్టి ఇక్కడ మనుషులందరూ కూడా తమ తమ ధర్మాలను తమ సక్రమంగా నిర్వహిస్తే నవగ్రహ యంత్రాన్ని బాగా పూజించినట్లే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చోట కూర్చొని లక్ష్మీ యంత్రం గీసిస్తాను, మీకు ధన సంపత్తి వస్తుంది అంటాడు. సరే ఏం విషయం అంటే 500 అవుతుంది అంటాడు. 500 లేకనే కదా రోడ్లో కూర్చున్నాడు. మళ్ళీ ఆయన మనకు లక్ష్మీ యంత్రం గీచేది ఏంది? కరెక్టే కదా. ఆ యంత్రాలు ఇల్లంతా ఆయనే పెట్టుకోవచ్చు కదా. అవును కదా. అలా ఆలోచించి మనం ముందడుగేయాలి. ఆ యంత్రం తెచ్చి పెట్టుకుంటే పూజలో ఆల్రెడీ 5-6 ఫోటోలు వంటలు ఉంటాయి. ఆ మధ్యలో ఇది ఫుల్ ట్రాఫిక్ జామ్, ఇది మళ్ళీ ఇరికిచ్చి పెడతాం. కాబట్టి మన ధర్మాలు మనం నిర్వర్తిస్తే మనలోనే దేవుడు ఉన్నాడు, దైవత్వం వస్తుంది బయట. అది నిరూపించారు గొప్ప గొప్ప యోగి పొంగవులు. వాళ్ళు దైవ సమానంగా తయారయ్యారు, పూజించబడ్డారు. ఊరికి అందరినీ పూజించారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి అదే శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే మనమే ఆ స్వరూపము, దేవుడే మనమే దేవుడు అనే స్థితికి మనం వచ్చామంటే మనకి ఏ యంత్రమూ అవసరం లేదు. అది ఏది తెలియనప్పుడు దారిలో కనిపిస్తున్న అన్ని యంత్రాలు, అన్ని ఫోటోలు అన్నీ మనం తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల వచ్చిన ఉపయోగం లేదు. వన్ ఫైన్ డే అవన్నీ కూడా పసుపు గుడ్లో చుట్టి ఎక్కడ నీటిలో వదలాల్సి వస్తుంది. కొంతమంది వదిలేస్తుంటారు, లేదంటే ఆలయాల్లో తెచ్చి పెట్టేస్తుంటారు ఇంట్లో అడ్డంగా ఉన్న ఫోటోలన్నీ. కాబట్టి ఇక్కడ దేవుడిని ఎలా చూడాలి? ముందు మన ప్రవర్తన బాగుంటే భక్తికి భగవంతుడు బానిస, క్రమశిక్షణకు భగవంతుడు బానిస. మన ఆస్తులు, మన డ్రెస్ చూడు, మన ఆత్మను చూస్తాడు. దాన్ని మనము డెవలప్ చేసుకోగలిగితే ఇంకేం కావాలి? మనం నవగ్రహాలు మనకు అనుకూలం అవుతాయి. అంటే ఏకంగా మనం దేవతా శక్తిని సాధించిన వాళ్ళు అవుతాం, దాన్నే బ్రీతింగ్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ నవగ్రహ యంత్రము అనేదానికి నేను ఇవ్వదలుచుకున్నటువంటి క్లుప్తంగా ఇది వివరం. నేను ఇంట్లో నవగ్రహ చక్రం పెట్టుకోవచ్చండి, మీరు పూజ విధానం చెప్తారేమో అనుకున్నా గురుగారు. కానీ అసలు ఈ యంత్రాలు ఇవన్నీ పక్కకు పెడితే మనమే ఆ యంత్రాన్ని గుర్తించుకోగలిగి
క్రమశిక్షణతోని మన బాధ్యతలను నిర్వర్తిస్తే ఇంకా పూజ చేసినట్లే, సాధన చేసినట్లే మనకు కావాల్సింది ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుంది. అంటే ఇప్పుడు యంత్రం తీసుకుని వస్తాము, మనం ఎంత చెడ్డవాళ్ళని పర్లేదా? లేదు, అట్లయితే అవ్వదు కదా. మనం మంచి వాళ్ళకు ఉంటే మళ్ళీ యంత్రం అవసరం. లాజిక్. అంటే ఇప్పుడు యంత్రం పెట్టుకుంటే మంచి జరుగుతుంటున్నాం, అంటే మనం చెడ్డ వాళ్ళగా ఉన్నా కానీ మనకు మంచి జరుగుతుంది. అంటే మనమే మంచి వాళ్ళగా ఉన్నప్పుడు మళ్ళీ మనకు యంత్రం అవసరం ఉంది. అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ మించిన యంత్రం ఇంకొకటి లేదు. కాబట్టి బాగా ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించి మళ్ళీ ఆలోచించాలి. ఆలోచన వెనక ఇంకొక ఆలోచన ఆలోచిస్తే అన్ని ఆలోచనలు పవర్ఫుల్గా వస్తాయి. లేదంటే ఆలోచనలు బలహీనంగా ఉంటాయి. అదే టీచర్ అంటే బాగా ఆలోచించరా అంటాడు. ఇతను చెప్పకుండా ఆలోచిస్తాడు, కానీ అతని ఆలోచనకి ఇతను ఫర్టిలైజర్ ఇస్తున్నాడు. అర్థమైంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.